సార్ యాక్చువల్గా మన మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు చాలా సందర్భాలు కూడా చెప్పున్నారు. అనవసరంగా రాజకీయ పార్టీలు ప్రజలకి ఉచిత పథకాలు ఇవ్వద్దు, ఒక రకంగా ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారని, దాని బదులు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మంచిదని. రాజకీయ పార్టీలు మాత్రం ఖచ్చితంగా ప్రజలకి పథకాలు ఇస్తూనే ఉన్నాయి. ప్రజలు కూడా ఎట్లా చేశారంటే పథకాలు ఇస్తే కానీ ఓట్లు వేయమనే స్థాయికి వచ్చేసారు. సో రాజకీయ పార్టీలే ప్రజలను ఆ విధంగా తయారు చేశారు అనుకోవచ్చా సార్? ఇప్పుడు మాజీ ఉపరాష్ట్రపతి గారు చెప్తున్నది పూర్తిగా వాస్తవం సార్. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను ఎన్నుకున్నది మనం ఉమ్మడి సౌకర్యాలని కల్పించడం కోసం. అంటే మనం సొంతంగా చేసుకోలేని పనులు, అవి జరగకపోతే జీవితం నరకమయ్యే పనులు. రోడ్డు బాగోలేదనుకోండి, మన జీవితం నరకం. రోడ్డు మనం సొంతంగా వేసుకోలేం. మన ఉమ్మడి డబ్బులతో ఉమ్మడిగా ఒక వ్యవస్థ కావాలి, ఇది ప్రభుత్వం. అలాగే ఇంటికి మంచినీళ్ళు డబ్బులు ఇస్తాం మనం. ఇల్లు మధ్య ఉచితాలు ఇస్తాం అంటున్నారు కానీ మంచినీళ్ళు డబ్బులు ఇస్తాం మనం. అలా కరెంటు డబ్బులు ఇస్తాం కానీ మంచినీళ్ళు కానీ కరెంటు కానీ సొంతంగా ఏర్పాటు చేసుకోలేం, దానికి ఉమ్మడిగానే ఏర్పాటు చేయగలం. అలాగే ట్రాఫిక్, లేకపోతే నేరం చేస్తే శిక్ష పడడం, తగాదాలు వస్తే పరిష్కారం చేయడం, తనుకోకుండా చంపుకోకుండా. మరి మంచి విద్య స్కూల్లో ఒక్క చోటన మనకి గవర్నమెంట్ స్కూళ్ళలో చదువు ఉందన్న ఫీలింగ్ మనకుందా? మంచి ఆరోగ్యం ప్రైవేట్ స్కూల్లో కూడా లేదు, ఎందుకంటే గవర్నమెంటే ఆధిపత్యం దాంతో కూడా. మంచి ఆరోగ్యం అందటం, ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సిన పనులు. మనకేమైందంటే ఎప్పుడైతే వీటిని సమర్థంగా చేయలేకపోతున్నామో పరిపాలన కేంద్రీకృతం అయిపోయింది బాగాను. ప్రజలకి నా పన్నుల డబ్బులతో నాకేం జరుగుతుంది, దానివల్ల నాకేం ఒరుగుతుంది అర్థం కాకుండా పోయింది. అర్థం కాకపోయేసరికి పార్టీలకి ప్రజల్ని మెప్పించడం కష్టం అయిపోయింది. అంచేత తాత్కాలికంగా నెల ఇంత డబ్బు వస్తుందని నాకు అర్థమైపోతుంది. నీకు ఫ్రీగా బియ్యం ఇస్తాను అర్థమైపోయింది, ఫ్రీగా కరెంట్ ఇస్తాను అర్థమైపోయింది, ఫ్రీగా నీళ్ళు ఇస్తాను అర్థమైపోయింది. కానీ నీ పిల్లలకి మంచి చదువు వస్తుంది అన్నది చెప్పి ఒప్పించలేకపోతున్నారు, ఎందుకంటే ఇప్పటిదాకా చేస్తారని నమ్మకం పోయింది. లేకపోతే మీకు మంచి ఆరోగ్యం వచ్చి ఏర్పాటు చేస్తాను ఆ నమ్మకం పోయింది. అందుకని తాత్కాలికమైన వ్యక్తిగత సంక్షేమం. తాయిలాలు అంటే ఏమిటి? తాత్కాలిక వ్యక్తిగత సంక్షేమం వద్దని ఎవరు అనరు, కానీ ఇది తాత్కాలికంగానూ వ్యక్తిగతమైనట్టయితే దీర్ఘకాలికంగానూ సమాజానికి జరగాల్సిన పనులు ఎవరు చూస్తారు? ప్రభుత్వమే చూడాలి. దాంతో ఏమైంది, ఎలక్షన్లో ఏదో ఒక రకంగా ప్రజలను ఒప్పించాలి కాబట్టి ఎప్పటికప్పుడు తాయిలాలు. ఈసారి ఇచ్చిన తాయిలాలు చాలవు, వచ్చేసారి ఇంకెక్కువ తాయిలాలు కావాలి. తాయిలాలు ఇస్తే కూడా మళ్ళీ తర్వాత ఓట్లు పడవు. కర్ణాటకలో బ్రహ్మాండంగా తాయిలాలు ప్రకటించారు, ఒక ఎలక్షన్లో నెగ్గారు. మొన్న లోక్సభ ఎన్నికల్లో డామ్మను పోయారు. తెలంగాణలో కర్ణాటక కంటే చాలా ఎక్కువ తాయిలాలు ప్రకటించారు, కొన్ని అమలు చేశారు, అయినా మన లోక్సభలో సగం ఓడిపోయారు. కాబట్టి ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. అసంతృప్తి ఉన్నప్పుడు తాత్కాలికంగా చల్లబరిచి ఓటు పొందడం కోసం అసలు రేపు పొద్దున ఏమవుతుంది, ఈ పన్నుల డబ్బులు ఎంత ఉంటాయి, అప్పుల పాలు ఎంత అవుతామో, రాష్ట్రం లేదా దేశం ఏమైపోతుందని పక్కన పెట్టేసి ఓటే మనకి దేవుడు, ఆ ఓటు కోసం ఏదైనా చేర్చిన పరిస్థితికి వచ్చింది. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైనటువంటిది, అత్యంత ప్రమాదకరమైనది. ప్రభుత్వాలు చేయవలసింది ఉమ్మడిగా దీర్ఘకాలికంగా అవసరమైన సేవలు, మంచి విద్య, ఆరోగ్యము, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులను ప్రోత్సహించడం, నైపుణ్యాన్ని పెంచడం, పెట్టుబడిని ప్రోత్సహించడం ద్వారా అభివృద్ధిని సాధించడం, దాని నుంచి ఉపాధిని కల్పించడం, అక్కడి నుంచి ఆదాయాలు పెంచడం. ఇది తప్ప పేదరికం నుంచి బయటపడడానికి వేరే మార్గం లేనే లేదు. ప్రజలందరికీ ఒక్కటే ఒక ప్రమాణం ఏంటి, తాయిలం ఏది, దీర్ఘకాలం ఏదంటే ఒక్కటే ప్రమాణం. 20 ఏళ్ల పాటు ఇది కొనసాగినా కూడా నాది పుచ్చుకునే చెయ్యి, మళ్ళీ రేపు పొద్దున ఇవ్వకపోతే నేను ఎట్లాగా ఉంటానైతే అది తాయిలం. బతుకుల్ని బాగు చేసేది కాదు, తాత్కాలికంగా తృప్తిపరిచేది. మన పిల్లల బతుకులు నాశనం అవుతున్నాయి. అలా కాకుండా ఇది ఇలా కొనసాగితే 20 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత మన జీవితాలు బాగుంటాయి, పిల్లల జీవితాలు బాగుంటాయి, అయితే అది దీర్ఘకాలికంగా సమాజానికి కావాల్సిన అభివృద్ధి.